హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది మన తెలుగు ఆడవాళ్ళు ఏజెంట్ల ద్వారా గల్ఫ్ దేశాలకు వస్తూ అంటారు. ఒక ఆమె ఏజెంట్ని నమ్మి మస్కట్కి వెళ్ళి అక్కడ ఎలాంటి కష్టాలు పడుతుంది, ఆమెను మస్కట్లో ఉన్న ఏజెంట్లు ఎలాంటి చిత్రహింసలు పెడుతున్నారనేది ఆమె మాటల్లోనే మీరు వినండి. ఆమె ఎంత బాధపడుతుందో ఆ వీడియో చూశారంటే మీకే ఒక క్లారిటీ వస్తుంది. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మా ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్న నన్ను కాపాడండి. మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టే పని కొట్టి పెడతాను. భయపడి బాత్రూమ్ లోకి వచ్చి వీడియో చేసి పెడతాను. నన్ను కాపాడండి అన్న. మీ కాలు కొట్టుకుంటాను. చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్న. ఇంకొచ్చేపు సెల్లు కూడా పెట్టుకునేసి బాగా వాడుతాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్ లో బంధించేసినాడన్నా. బాత్రూమ్ లోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా. నాకెవరు లేరన్నా పట్టించుకునే దానికి. మీ కాలు పట్టుకుంటానన్నా. నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం పెట్టుకుంటాను. మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు. ప్లీజ్ అన్నా. ఇంకొక వీడియో ఉంది, చూపిస్తా చూడండి. చాలా భయంకరంగా నన్ను సతాయిస్తున్నారండి. ఇక్కడ ఒక్కదాన్ని ఒక రూమ్ లో పెట్టేసి రాత్రి అయితే కరెంట్ లేదు, మళ్ళీ వచ్చి బాత్రూమ్ లో నీళ్లు కూడా ఉండవండి. లాస్ట్ గా అట్లా భయంకరంగా సతాయిస్తున్నారు నన్ను. ఆ ఏజెంట్ ఫోన్ చేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడండి వాడు. వాళ్ళు వచ్చి వాడు ఫోన్ ఇప్పించుకొని నాకేం సత్తాయిస్తాడంటే ఎట్లా సత్తాయిస్తాడు సార్. నేను ఇంటర్లో పనికి కూడా ఫోన్ అని చెప్తే కొట్టి పంపిస్తాడు సార్. ఇంటర్లో పనికి ఇండియాకి వచ్చేదానికి డబ్బులు కట్టమాట. నా 2 లక్షలు నా దగ్గర అయితే 1 రూపాయి లేదు. మా ఇంటిని కూడా కట్టే దీంట్లో లేడండి. ప్లీజ్ ఎట్లో గట్లా హెల్ప్ చేసి నాకు ఇంటికి రప్పించుకోండి. నాకు 3 బిడ్డలు ఉంటారు సార్, సహాయం చేయండి ప్లీజ్ సార్. ఈ కాలు పట్టుకుంటానండి. వీడు రోజు కొట్టే పని అయిపోయింది. నాకు ఒక్కదాన్ని ఒకదాన్ని చూడండి ఈ రూమ్ లో పెట్టినాడు. నన్ను ఒకదాన్ని పెట్టినాడు సార్. ఒక రూమ్ లో రోజు కొట్టే పని. అన్నం కూడా లేదు సార్. రాత్రి 1 గంటకు తెచ్చి అంత అన్నం పారేసేది కూడా వెళ్ళిపోయినాడు వాడు. రూమ్ బీగాలు వేసుకొని సెంట్రల్ జైల్లో ఉన్నట్టుకుంటాను సార్. నేను ఇక్కడ ఏమైనా మాట్లాడితే నోరు కూడా తెలుసుకుంటూ కొడతానన్నాడు నన్ను. ఎట్లో గట్లా హెల్ప్ చేయండి సార్. ఇండియాకి వచ్చేది నేను. మీ కాలు పట్టుకుంటాను సార్. నాకు 3 బిడ్డలు ఉంటారండి. వాళ్ళు బాగా సతాయిస్తున్నారు. ఏజెంట్ నాకేమన్నాడంటే సార్, నాకు ఇట్లా ఉండాలి, హెల్ప్ చేయండి అని చెప్పి నేనంటే, నా దగ్గర పండుకో నువ్వు, నీకు హెల్ప్ చేస్తాను నేను అని చెప్పి అన్నాడు సార్ నన్ను. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. చాలామంది ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వస్తూ అంటారు. కువైట్ కానీ, సౌదీ కానీ, మస్కట్ కానీ, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, ఈ కంట్రీలకు ఎక్కువగా ఆడవాళ్ళు ఇళ్లలో పనిచేయడానికి ఏజెంట్ల ద్వారానే వస్తారు. నేను పదే చెప్తున్నా, ఏజెంట్ల ద్వారా రావద్దండి. వాళ్ళు ఎక్కడో ఇండియాలో కూర్చొని ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏజెన్సీలతో మాట్లాడేసి మీకు వీసా తీసి ఇక్కడ పిలిపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఒక ఆఫీసులో పెట్టి ఇక్కడ ఎవరికైతే పని మనిషి అవసరమో, కువైట్ వాళ్ళకి ఎవరికైతే పని మనిషి అవసరమో, లేదా మీరు మస్కట్కి వెళ్ళారు, మస్కట్ వాళ్ళకి ఎవరికైతే పని మనిషి అవసరమో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆ పని మనిషిని తీసుకొని పోయి ఇంట్లో పెట్టి పని చేయించుకుంటారు. ఒకవేళ వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, నచ్చకపోతే మళ్ళీ ఆమెను తీసుకొచ్చేసి ఆఫీసులో వదిలేస్తారు. ఆ విధంగా చాలా ఇబ్బందులు పెడతారు. ఒకవేళ ఆఫీస్ ద్వారా మీరు వచ్చారనుకోండి, 99% మీకు మంచి ఇండ్లు దొరకవు. ఎందుకు దొరకవంటే, కువైట్ వాళ్ళు మంచోళ్ళు అయితే మాలాంటి డ్రైవర్లకు కానీ, ఆయనలో పనిచేసే వేరే పని మనుషులకు కానీ, లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా వీసా ఇచ్చి మా ఇంట్లో పనిచేయడానికి ఒక పని మనిషి కావాలి, ఒక లేడీస్ కావాలి, మీకు వీసా ఇస్తాము, మీరు పిలిపిస్తారని చెప్పి పిలిపించుకుంటారు. అలా పిలిపించుకున్నారంటే ఆ యజమాని మంచోడా కాదనేది కూడా వీసా తీసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ఇంట్లోకి పిలిపించామంటే ఒక ఆడ మనిషిని ఇబ్బంది ఏమి ఉండదు, ఏమకు మంచిగా చూసుకుంటారు, జీతం కరెక్ట్గా ఇస్తారు, పని కూడా ఎక్కువ ఉండదు, బాగుంటుంది అనేసి పిలిపిస్తారు. అదే మీరు ఒక ఏజెంట్ ద్వారా వచ్చారనుకోండి, మీరు వెళ్తున్న ఇల్లు మంచిదా కాదా, ఆ కువైట్ వాళ్ళు మంచోళ్ళా కాదా, ఆ మస్కట్ వాళ్ళు మంచోళ్ళా కాదా, ఆ దుబాయ్ వాళ్ళు మంచోళ్ళా కాదా, మీరు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో మీరు వెళ్తున్న ఇంట్లో వాళ్ళు మంచోళ్ళా కాదా అనేది ఏజెంట్కి తెలియదు. మిమ్మల్ని పనికి పంపించేస్తారు. వాళ్ళు మంచోళ్ళు అయింది చెడ్డోళ్ళు అయింది మీరు అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళు అయితే అక్కడే సెటిల్ అయిపోతారు. ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా, జీతం సరిగ్గా ఇవ్వకపోయినా, ఏదైనా ట్యాచర్ పెట్టినా తిరిగి మళ్ళీ మీరు ఆఫీస్కి వచ్చేస్తారు. ఆఫీస్కి వచ్చారనుకోండి, వీళ్ళు ట్యాచర్ పెడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పని చేయడం లేదు, వెళ్ళిన వారానికి 10 రోజులకే తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నారు అనేసి
ఈ ఏజెంట్లు మిమ్మల్ని టార్చర్ పెడతారు, కొట్టడము, తిట్టడము, మీరు ఇంటికి పంపించేస్తాము, మీరు ఇంటికి వెళ్ళాలంటే 2 లక్షలు డబ్బులు కట్టండి, 3 లక్షలు డబ్బులు కట్టండి, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము. ఏజెంట్లు నమ్మి వచ్చిన వాళ్ళు ఈ గల్ఫ్ దేశాల్లో చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. నేను పదే పదే చెప్తున్నా, ఎవరైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా గల్ఫ్ దేశాలకు రావాలంటే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగి వీసాలు తీసుకొని వచ్చారంటే 99% మీకు సేఫ్టీ ఉంటుంది. మీరు వచ్చే ఇల్లు కావచ్చు, మీరు వచ్చే కంపెనీ కావచ్చు, మీరు వచ్చే షాప్ కావచ్చు, ఎక్కడైనా సరే మీకు అన్నీ బాగుంటాయి, మీరు బాగా పని చేసుకోవచ్చు అని నేను పదే పదే చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ మంది చూడరు, మన వీడియోస్ ఎక్కువగా వైరల్ అవ్వవు కాబట్టి చాలామంది తెలుసుకోలేకున్నారు. ఏజెంట్ల ద్వారానే ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళకేమి ఒక ఆడమనిషిని ఇక్కడ పంపించారంటే ఒక ఆడమనిషి పైన వాళ్ళకు ఒక 20,000, 30,000, 40,000 ఆదాయం ఉంటుంది. అందువల్ల మీ దగ్గర పాస్పోర్ట్ తీసుకొని పలానా కంట్రీకి వీసా ఉంది పోతారా, అక్కడ మీకు జీతం 40,000 ఇస్తారు, 35,000 ఇస్తారు, ఇట్లా అబద్ధాలు చెప్పేసి ఇల్లు చాలా మంచిది, మీకు అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు, మీరు వెళ్ళిన ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వేరే ఇంట్లో మార్చి పెడతారు, మీకు ఏ కష్టం ఉండదు, అన్నీ కూడా అక్కడ మా మనుషులు చూసుకుంటారనేసి మీకు లేనిపోని అబద్ధాలు చెప్పేసి మిమ్మల్ని నమ్మించి ఇక్కడికి పంపించేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇలాంటి కష్టాలు పడుతున్నారు. కొందరు చెప్పుకుంటారు బయటికి, కొందరు చెప్పుకోలేక కూడా ఉన్నారు ఎంతోమంది ఆడవాళ్ళు. ఇక్కడ ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా అంతే, ఏజెంట్ల ద్వారా వచ్చి ఇక్కడ ఎంతో కష్టాలు పడుతున్నారు. కొందరు బయట చెప్పుకుంటే బైసనమేమో, ఇలా వీడియోస్ పెట్టామంటే మా ఊర్లో తెలుసు, మా ఊరు వాళ్ళు చూశారంటే చిన్న చూపు చూస్తారేమో, ఏళన చేస్తారేమో అనేసి కొందరు చెప్పుకోలేక అలానే కష్టపడుతూ పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ గల్ఫ్ దేశాల్లో. మీరు ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే అక్కడ ఎవరైనా పనిచేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ అడిగి వీసా ఉంటేనే రాండి. లేదంటే ఇంటి దగ్గరే ఏదో ఒక పని చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఇంటి దగ్గరే ఉండండి. టిక్టాక్లో ఎవరైతే వీడియో పెట్టారో వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టా, ఆయన సేఫ్టీగా ఉందా లేదా, ఇండియాకి తిరిగి వెళ్ళిందా లేదా, ఆయన ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని మెసేజ్ పెట్టా. ఆమె అయితే నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. ఎవరో లేడీస్ కానీ వీడియో పెట్టింది కూడా టిక్టాక్లో, వాళ్ళు నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇచ్చింటే కన్నా డైరెక్ట్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెతో మాట్లాడి ప్రతి ఒక్క విషయం కూడా ఇంకా తెలుసుకొని వివరంగా మీకు చెప్పేవాడిని. ఒకవేళ ఆమె రిప్లై ఇచ్చి ఆమె గురించి ఏదైనా ఇంకా వేరే విషయాలు చెప్పిందంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను నేను మీకు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా మన వీడియోస్ను షేర్ చేయండి, చాలామంది తెలుసుకుంటారు. ప్లీజ్ మీరందరూ మన వీడియోస్ను కొద్దిగా షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ చాలామందికి ఉపయోగపడతాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.